వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. వెల్కమ్ టు తొలి వార్త. విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలోని జానంపేట మూసాపేట్ నిజ్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు. అంతేకాకుండా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలకు చేసిందేం లేదు, అది కొద్ది రోజుల్లో పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైద్యం గురించి ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నామని, అసెంబ్లీలో కూడా ఆ సంభాషణే మాట్లాడారని వారు తెలిపారు. తక్షణమే దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సీసీ కెమెరాలు మరియు విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. తీసుకోవాలి. ఓకే, సైకిల్ వేసుకొని బయట సైకిల్ ఇవ్వాలనే పెద్ద మనసుతో తనకున్నటువంటి పరిచయాలను ఉపయోగించి ఇవాళ మీకు ఏం మర్చిపోతున్నారు ఎమ్మెల్యే గారు? సైకిళ్ల పంపిణీ కోసం మంచి టైంలో వస్తున్నాయా, లేకపోతే బ్రేక్ అవసరం లేదా మనకు? ఎందుకంటే పొద్దుక్తే ఎండ కాలు కాలుతున్నాయి కదా. 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడవాలంటే ఎండలో నడవగలుగుతామా? నడవలేం. కాబట్టి మన ప్రతి మనసులో హృదయాలను తెలుసుకుని మన కష్టాలను గుర్తెరిగి మొట్టమొదటగా మనకు సైకిళ్లు పంపిణీ చేయడానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతతో చప్పట్లు కొడతారా? అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానిక ఉపాధ్యాయులు వేముల, కోరుకంపల్లి మరియు మూసాపేట, జానంపేటకు సంబంధించిన ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పక్క గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పాత్రికేయులందరికీ పేరు పేరున నమస్కారం. విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి రాజకీయ వ్యవస్థ నుంచి బయటికి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన వెంబడి ఒక 50 రోజుల్లో దేవరకద్ర నియోజకవర్గంలో మొత్తం ప్రధానోపాధ్యాయులను పిలిపించి మీ యొక్క అన్ని పాఠశాలల స్థితిగతులను, ఏ పాఠశాలకు ఎన్ని తరగతి గదులు అవసరమో, ప్రహారీ గోడలు లేనివెన్ని, టాయిలెట్స్ లేనివెన్ని, స్కావెంజర్స్ లేని పరిస్థితులను గుర్తించి ఒక ప్రణాళికాయుతంగా, అంటే ఏ స్కూల్ కు ప్రాధాన్యతగా ఎక్కువ అవసరం ఉందో వాటన్నిటిని కూడా సమకూర్చడానికి వాళ్ళ ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి అడ్డాకులలో టాయిలెట్స్ లేక అవస్థ పడుతున్న విషయాన్ని తెలుసుకుని అప్పటికప్పుడే అక్కడ టాయిలెట్స్ ఏర్పాటు కావడానికి కూడా వారు కృషి చేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా హెడ్ మాస్టర్ గారు లేదా మా భాస్కర్ గారు ఇచ్చినటువంటి నివేదికలో స్థానిక సమస్యలు చెప్పడం జరిగింది. నేను మీ అందరి ద్వారా ఎమ్మెల్యే గారికి ఇప్పుడే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇందాకనే నేను చెప్పిన సీసీ కెమెరాలు అనేది చాలా ముఖ్యం. ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయాల వల్ల ఎవరైనా దాతలు ముందుకు వస్తే సీసీ కెమెరాల ఆవశ్యకతను గుర్తించి వెంటనే అమలు చేయాల్సిందిగా కూడా వారికి నేను మీ అందరి తరఫున విజ్ఞప్తి చేసిన. వారు మాట్లాడే సందర్భంలో
దానికి సంబంధించినటువంటి మాటలు కూడా చెప్తారని నేను ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తా థ్యాంక్ యూ. రాజరెడ్డి గారు మన శాసనసభ్యులు నేరుగా నేర్చుతారా ఈ మంత్రులు గారు మండలంలో వివిధ గ్రామాలకు సంబంధించిన హై స్కూళ్లకు సంబంధించిన వచ్చిన విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. ఈరోజు చాలా సంతోషం మీ అందరితో ఇలా అంటే కలిసి పాల్గొంటున్నందుకు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించి నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, నేను ఎన్నికల ప్రచారం కూడా చెప్పాను, ఎడ్యుకేషన్ సంబంధించిన రివ్యూ చేస్తా ఉన్నా. చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ హై స్కూల్స్ వల్ల బోధనా సిబ్బంది చాలా కష్టపడి బోధిస్తున్నారు, కానీ వాళ్ళకి సంబంధించిన వసతులన్నీ కూడా సరిగ్గా లేవని చెప్పేసి మన రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా మీటింగ్ చేయడం జరిగింది. తప్పకుండా గవర్నమెంట్ తరఫున ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ కి సంబంధించి మన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి సో వారి ఆదేశం కానీ మనం చేయాల్సిన విధంగా ముఖ్యంగా ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. ముఖ్యంగా గవర్నమెంట్ హై స్కూల్స్ వల్ల మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో తొందరగా అంటే సమయాన్ని బట్టి ఖచ్చితంగా పూర్తి చేద్దాము. ముఖ్యంగా చాలా స్కూల్స్ వల్ల ప్రధాన సమస్యలు ఏంటంటే ఈ టాయిలెట్స్ సమస్య ఒకటి ఉంది, క్లాస్ రూమ్స్ సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. ఆల్రెడీ టాయిలెట్స్ సంబంధించిన స్కూల్స్ లో ఎక్కడెక్కడ టాయిలెట్స్ లేవు, అవి ప్రధాన సమస్య కాబట్టి ఆ టాయిలెట్స్ అన్ని కూడా నెక్స్ట్ అకాడమిక్ కల్లా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా సీసీ కెమెరాల విషయానికి వస్తే విధంగా ఖచ్చితంగా దాదాపు మనకి ఇక్కడ హై స్కూల్ ముఖ్యంగా హై స్కూల్లో దాదాపు ఒక 52 హై స్కూల్స్ ఉన్నాయి. వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు కూడా ప్రతి హై స్కూల్లో సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ కూడా చేయించామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాకపోతే ఫర్నిచర్ సంబంధించిన కొన్ని ఆ దృష్టికి తీసుకొచ్చింది. చాలా స్కూళ్ళలో కూడా ఫర్నిచర్ లేక పిల్లలందరూ కూడా కింద కూర్చొని చదువుకుంటున్నారు. కింద కూర్చొని చదువుకుంటే ఏ ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు మీలాక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నానే. ఈరోజు మీరు అదృష్టవంతులు నాకంటే. ఎందుకు తెలుసా, నేను 10th క్లాస్ వరకు కూడా నడుచుకుంటూ పోయి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి చదువుకుంటాను. సో ఈరోజు మీరు సైకిల్ వస్తున్నా, మీరు సైకిల్ మీద తిరుగుతున్నారు, చాలా అదృష్టవంతులు. ఇక ముఖ్యంగా మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, కష్టపడి చదువుకోవాలి. కష్టపడి చదువుకుంటే నాకంటే ఉన్నత స్థానానికి వస్తాను. నేను ఈరోజు మీలాంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని హైకోర్టులో ఒక న్యాయవాదిగా కొనసాగినా మీకు అందరూ కూడా తెలుసు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము అదే కేంద్ర నాకు ప్రైవేట్ స్కూల్లో చదివేతో పోటీ పడగలమా అనే అపోహలను పోయి మీరందరూ కూడా కష్టపడండి. మీకు బోధించడానికి నాణ్యత గలంటే ట్రైన్డ్ టీచర్స్ మీ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి విద్యా బోధన అందిస్తారు. ఎందుకంటే ఇప్పుడు క్లాస్ రూమ్స్ వల్ల సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ అనేది చూస్తేనే అర్థమైంది ఈ స్కూల్లో అంటే ఎంత మంచిగా వాళ్ళు బోధన చేస్తా ఉన్నారో. ఇట్లాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్లో తప్ప ప్రైవేట్ స్కూళ్ళ చాలా అరుదు. వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఎంతసేపు ఉన్నప్పుడైనా ఫీజులు వస్తున్నాయా లేదని ఆలోచన చేస్తారు తప్ప మేము ఎంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నామని ఆలోచన చేయరు. కాబట్టి ఉన్న విద్యార్థులకు కూడా సూచన ఏంటంటే కొంచెం చదువుకొని ఉన్నత స్థానానికి రావాలని చెప్పేసి ఆశిస్తూ, అదేవిధంగా ఈరోజు భోజనం యజమాని కూడా నేను అభినందిస్తా ఉన్నా. ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ మీరు ముందుకు వస్తున్నారని మిమ్మల్ని నేను అభినందిస్తా ఉన్నా. ఈరోజు చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి స్కూళ్లకు సంబంధించి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. ఎడ్యుకేషన్ సంబంధించి మనం మీరు అందరూ కూడా చూసిన చాలా మంది ఇక్కడ తెలుసు. అసెంబ్లీలో కూడా నాకు మాట్లాడే అవకాశం ఇస్తే నేను మొదట మాట్లాడింది విద్యా వైద్యానికి సంబంధించి ఎడ్యుకేషన్ కాలేజెస్ కావాలి, హాస్పిటల్స్ కావాలని చెప్పేసి నేను అసెంబ్లీలో మాట్లాడే విషయాన్ని కూడా చాలా మంది చూసింటారు. ఖచ్చితంగా దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నా పూర్తి చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.